నిన్న కోర్టులో జరిగినటువంటి ఈ సంఘటన, కోర్టులో లిఫ్ట్లో న్యాయవాదులు ఇరుక్కుపోవడం, అలాగే గంట తర్వాత వాళ్ళని రెస్క్యూ చేయడం, ఈ లిఫ్ట్లో ఉన్న లోపాలను తొలగించాల్సిందిగా మేము హైకోర్టు వారికి, జిల్లా కోర్టు వారికి విన్నవించాము. దానికి సంబంధించి నిన్న జరిగిన దుర్ఘటనకి లిఫ్ట్లు రిపేర్లు అవి సక్రమంగా చేయాలన్న ఉద్దేశంతో ఈ రిలే నిరాహార దీక్ష ఈరోజు మొదలుపెట్టడం జరిగింది. మా డిమాండ్లు కొన్ని ఉన్నాయి. మెయింటెనెన్స్ గారు పర్ఫెక్ట్గా ఉండాలని, అలాగే లిఫ్ట్ అసిస్టెన్స్ ఉండాలని, టెక్నికల్ అసిస్టెన్స్ ఉండాలని చెప్పి కొన్ని డిమాండ్లతో రిలే నిరాహార దీక్ష మొదలుపెట్టాము. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి మా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు గోపి గారు ఇవాళ పొద్దున మమ్మల్ని పిలిచి వివరాలన్నీ కనుక్కొని వెంటనే ఆయన చాలా విచారం వ్యక్తం చేసి, ముందుగా నేను ఆ లిఫ్ట్లో ఇరుక్కొని బాధపడ్డ న్యాయవాదుల్ని నేను పలకరించాలి, నేను ముందు వస్తున్నాను అని చెప్పి నేను 2:30కి చెప్తే నా కారు వెనకాల ఆయన వచ్చేయడం జరిగింది. వచ్చి ఆ న్యాయవాదులను అందరినీ పరామర్శించి విచారం వ్యక్తం చేశారు. అలాగే ఈరోజు నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి మా డిమాండ్స్ అన్నీ కూడా ఆయన పరిశీలించి ఇవన్నీ కూడా త్వరితగతిన హైకోర్టు వారి అనుమతితో ఆయనకు చేతనైనంత విధంగా వెంటనే అమలు చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆయన హామీని మేము నమ్మి ఈ రోజు నుంచి మొదలుపెట్టిన రిలే నిరాహార దీక్షను ఇప్పటితో ఆపేస్తున్నాము. ఒకవేళ ఆయన ఇచ్చిన హామీలు గనక అమలు జరగక కాలయాపన జరిగిన ఎడల మళ్ళా తిరిగి మేము రిలే నిరాహార దీక్షలు చేయడమా, ఇంకా నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షను తర్వాత నిర్ణయం తీసుకుంటాము. అదేవిధంగా రేపు ఆదివారం నాడు మా విజయవాడకి 5 కొత్త సబ్ కోర్టులు రావడం జరిగింది. 7, 8, 9, 10 సబ్ కోర్టులు. ఆ సబ్ కోర్టుల ఇనాగరేషన్కి 4 హైకోర్టు జడ్జిలు కూడా వస్తున్నారని చెప్పి, ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని చెప్పి కూడా న్యాయవాదులందరినీ జిల్లా జడ్జి గారు కోరడం జరిగింది. ఆయన మాట్లాడిన విధానానికి, ఆయన ఇచ్చిన హామీలకి మా న్యాయవాదులందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. దాంతో ఈ ఉద్యమం ఈ పూటతో ముగిసింది అని చెప్పి ప్రకటిస్తున్నాను.